క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఉదయం నుంచి మీ నిరసన చేస్తుంటే కూడా రాజశేఖర రెడ్డి అక్రమాలు వసూళ్లకే పాల్పడమే కాదు కనీసం స్పందించకపోవడం అంటే రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఎంత అహంకారంగా గుండాగిరిగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అమాయకమైనటువంటి పేద విద్యార్థుల దగ్గర సీట్లు ఇస్తామని లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడి డొనేషన్ల పేరు మీద పీకేటగిరి నోటిఫికేషన్ ఇవ్వకుండానే లక్షల రూపాయలు వసూలు చేసి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి మళ్ళీ రాజశేఖర రెడ్డి క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలన్నింటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు శాంతియుతంగా మా నిరసన చేస్తుంటే రాజశేఖర రెడ్డి గుండాగిరిగా ఈరోజు గుండాలు మా మీద దాడి చేసేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. ఈరోజు పోలీసులు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డికి వత్తసు పలికేటువంటి విధంగా ఉన్నాడు. ఈరోజు మర్రి రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడి ప్రభుత్వ చెరువులు కబ్జాకు పాల్పడి ఈ కాలేజీలు కట్టుకొని దర్జగా ఈరోజు ఆంధ్ర ఏసీలో కూర్చున్నటువంటి ఈ గుండాగిరి రాజశేఖర రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కేటగిరీకి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇలాంటి అక్రమంగా డొనేషన్ల పేరు మీద లక్షల రూపాయల కోట్లు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఉన్నత విద్యా మండలి సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, రేవంత్ రెడ్డి మాట్లాడాలి, ఎమ్మెల్యేల భర్తలు అవ్వాలి, ఖబర్దార్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా పోరాటం వర్షం వచ్చిన పిడుగులు పడ్డ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఇలాంటి గుండాలు ఇలాంటి కాలేజీల మీద చర్యలు జరిగేదాకా మా పోరాట కార్యాచరణ కొనసాగుతుందని మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలి. ప్రజా ప్రభుత్వం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఎటువైన ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు పేద విద్యార్థుల మీద ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమాలకు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వం గట్టి వీక్తుందా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే జోక్యం చేసుకొని ఈ కాలేజీల గుర్తుకు రద్దు చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఎలిమినేటర్ రాజశేఖర రెడ్డి కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే విద్యార్థులు దాదాపు 250 మంది విద్యార్థులు మీకు అడ్మిషన్ ఇస్తాం, మీకు ఎందుకు మా దగ్గర డబ్బులు కట్టండి, మాకు చదివే కారణం తప్ప మా తప్పిస్తే అన్ని సీట్లనే ఇస్తామని చెప్పేసి సీట్లు లేకపోయినా సీట్లు ఇస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి 250 మంది విద్యార్థుల దగ్గర నుంచి 2 కోట్ల పైగా దోపిడీ చేసుకొని విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా ఈ డబ్బులు రిటర్న్ తీసుకొని మా దగ్గర సీట్లు లేవని చెప్పేసి ఈరోజు చేతులు పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, రాజశేఖర రెడ్డి విద్యార్థుల దగ్గర
నుంచి వసూలు చేసిన డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళందరికీ సీట్లు కేటాయించాలి. దాంతో పాటుగా ఈరోజు బయటికి పోతే 20 లక్షల నుంచి 30 లక్షల దాకా డొనేషన్ ఇస్తా ఉన్నారు. ఆ డొనేషన్ ఏదైనా భరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాజశేఖర్ రెడ్డి పదవికి రాజీనామా చేసినంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘాలు కూర్చోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే నూతన విద్యామండలి ఇప్పటికీ స్పందించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరికి డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి సీట్లు కేటాయించాలి. డొనేషన్ నేరమని చెప్తే ఇలా డొనేషన్ పేరుతో లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఆయన పదవికి రాజీనామా చేసినట్టు చేయాలని చెప్పేసి అరెస్టు చేయాలని క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.